పాండమిక్కి ముందు అంటే కరెక్ట్గా ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. మ్యూచువల్ కన్సర్న్కి వేసుకున్నారు వాళ్ళు. మ్యూచువల్ కన్సర్న్ వేసుకుని ఈ 9 ఏళ్ళ నుంచి అతను కోర్టుకు రాలేదు. మ్యూచువల్ కన్సర్న్ ఒక పర్టికులర్ టైం వరకే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెయిట్ చేసి మ్యూచువల్ కన్సర్న్ కదమ్మా అతను రాలేదు అని కేసు కొట్టేశారు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఏమంటే ఇలా రాలేదు, నాకు డైవర్స్ ఇప్పించండి, మరి ఇప్పటికి 8 ఏళ్ళు అయిపోయింది, 9 ఏళ్ళు అయిపోయింది, 7 ఏళ్ళు అయిపోయింది, 9 ఏళ్ళ నుంచి ఆవిడ అడ్వకేట్ చుట్టూ తిరుగుతూనే ఉంది. అతను రాడు, కోర్టులో అతను రప్పించట్లేదు, ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? యాక్చువల్లీ యూజువల్గా ఏంటంటే ఇటువంటి సందర్భాల్లోని లీగల్ నోటీస్ అన్నది వెళ్తూ ఉంటుంది త్రూ అడ్వకేట్. లేని పక్షాన కోర్టు నుంచి సమన్స్ వెళ్తాయి. ఆ వ్యక్తి కానీ ఉంటే అంటే ఇది టూ ప్రాక్టికల్ అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే ఆ వ్యక్తి ఆధార్ కార్డు ఉంటుంది, ఆ వ్యక్తి పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఏదన్నా ఉంటాయి, కానీ అది ఏంటంటే రప్పించలేకపోతున్నారు. రప్పించలేకపోతే దాన్ని కంటెంప్ట్ కింద వేసుకోవచ్చు. అప్పుడు కోర్టే మనకి ఏంటంటే లేదా రిట్ వేసుకోవచ్చు, పోలీసుకి డైరెక్ట్ చేస్తూ ఆ వ్యక్తి ఎక్కడ కనిపించినా కూడా అరెస్ట్ చేయండి అని. చాలా విధాలుగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అసలు సాల్వ్ చేయాలని అనుకోవాలి, అంతే అనుకోవాలి. కాకపోతే ఆ కేసులో 9 ఏళ్ళు ఏమిటి చెప్పండి? అదే అంటే డిపెండ్స్ ఆన్ ది మీరు అన్నట్టుగా సిచ్యువేషన్ అండ్ ది పార్టీస్ ఆల్సో. సో యూజువల్గా అయితే ఇట్లాంటి సందర్భాల్లోని ప్రాపర్ సెక్షన్స్ని కానీ ఇన్వోక్ చేస్తే అసలు అంత టైం పట్టదు. ఆ వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఇట్ విల్ నాట్ టేక్ మోర్ టైం.